వెనిజులాపై అమెరికా మెరుపు దాడులు. తెల్లవారుజామును విడుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు మదురో నిర్బంధం. ఏ రకంగా నిర్బంధించారు అంటే అసలు వినడానికి చూడడానికే చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా ఒక దేశ అధ్యక్షుని పట్టుకుని బెల్ట్లతో కట్టేసి కళ్ళకు గంతలు కట్టి యుద్ధ నౌకలో వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికాకి తరలించేశారు. ఆయన భార్యని. ఇంట్లో ఉన్న మదురో దంపతులను పట్టుకుని వారిని బెడ్రూమ్ నుంచి లాక్కెళ్ళినట్టు వస్తున్న వార్తలు. ఇక అర్ధరాత్రి సమయంలో వారు నిద్రిస్తుండగా ఒక్కసారిగా అమెరికా బలగాలు దాడి చేశాయని విశ్వసనీయ వర్గాలు సమాచారం. గత ఆగస్టు నెల నుంచి కూడా పూర్తి స్థాయిలో వెనిజులాపై అమెరికా ఫోకస్ పెట్టింది. ట్రంప్ ఏదైతే చెయ్యాలని భావించాడో అది అక్షరాల అర్ధరాత్రి జరిగిపోయింది. ఇక అమెరికా బలగాలు దాడి చేశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికా యుద్ధ నౌక ఐనో జిమా ఎక్కించి న్యూయార్క్ తరలించారైంది. ఇక పేలులతో దద్దరిల్లిన రాజధాని కార్కాస్. మదురో దంపతులు న్యూయార్క్కి తరలింపు. దేశంలో అత్యవసర పరిస్థితి. ఈరోజు వెనిజులాలో చూస్తే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధ్యక్షుడినే తీసుకెళ్లిపోయారు అంటే ఇక్కడ పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజలు బిక్కుమంటున్నారు. భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళు, వెనిజులాలో నివాసం ఉంటున్న వాళ్ళని కూడా భారత్ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు బయటికి రావద్దు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. ఇక పేలుళ్లతో